తెలుగునాట మీడియా వేరు, రాజకీయం వేరు కానే కాదు. అధికారంలో ఇప్పుడున్న కూటమి లాంటి పక్షాలకి మీడియా మొత్తం ఏకపక్షంగా సపోర్ట్ చేస్తే, రాజకీయంగా ఆ కూటమి పక్షాలకి విరోధులు అనుకున్న వాళ్ళని ఇనుప శూలాలతో గుచ్చినట్టుగా ఎదురుదాడి చేయడం నిరంతరం కనపడుతూ ఉంటుంది. పైగా క్రెడిబిలిటీని దెబ్బతీసే ఆరోపణలు పదే పోస్ట్ మార్టం చేయడం. అంటే ఇవాళ పేపర్లో వార్త రాస్తే తెల్లారి అదే వార్త మీద మరో వార్త ఫ్రంట్ పేజీలో ప్రచురించడం లాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి పోస్ట్ మార్టంని ఎదురుదాడిని తట్టుకొని సాక్షి ఏ స్థాయిలో నిలబడింది, ఇప్పుడు ఎక్కడుంది అనేది ఏబీసీ లేటెస్ట్ నెంబర్లు చూస్తే అర్థమవుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది జనవరి నుంచి జూన్ వరకు, అంటే ఈ ఏడాది 2025 ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రిపోర్ట్ మీరు చూస్తున్నారు. తెలంగాణలో సాక్షి సర్క్యులేషన్ 2,53,000 ఉంటే సుమారుగా ఈనాడు సర్క్యులేషన్ 2,85,000 ఉంది. అంటే ఈనాడుకి సాక్షికి మధ్య గట్టిగా 30,000 సర్క్యులేషన్ మాత్రమే తేడా ఉంది. వేరాజ్ మూడో పత్రిక ఆంధ్రజ్యోతికి తెలంగాణలో ఉన్న సర్క్యులేషన్ 54,000కు పైగా మాత్రమే. అంటే ఈనాడు సాక్షులతో పోలిస్తే 5వ వంతు మాత్రమే తెలంగాణలో ఆంధ్రజ్యోతికి బలముంది అని ఏబీసీ రిపోర్ట్ చెప్తూ ఉంది అంకెలతో సహా. ఇక ఆ తర్వాత ఏపీ విషయానికి వస్తే, ఏపీలో సాక్షి సర్క్యులేషన్ 6,12,000కు పైగా ఉంటే ఈనాడు సర్క్యులేషన్ 6,51,000కు పైగా ఉంది. అంటే రెండు పోటాపోటీగా ఉన్నాయి. సర్క్యులేషన్ లో దాదాపు 35 నుంచి 40,000 కూడా తేడా లేదు ఈ రెండిటికి, ఈనాడుకి సాక్షికి అని అర్థమవుతుంది. ఇక ఆంధ్రజ్యోతికి సర్క్యులేషన్ 2,35,000 ఉంది. అంటే ఈనాడు సాక్షులతో పోలిస్తే సగం సర్క్యులేషన్ కూడా ఆంధ్రజ్యోతికి ఏపీలో లేదు అని అర్థమవుతుంది.